నా ఫోన్ పోయినా కూడా నేను కంటెంట్ క్రియేషన్ ఆపలేదంటే నా డెడికేషన్ లెవెల్, నా కన్సిస్టెన్సీ లెవెల్ ఆ మాత్రం ఉంది. గుడ్ మార్నింగ్ గాయ్స్ అందరికీ. ఈరోజు వింటర్ ఆర్క్ డే 2 అనమాట. డే 1 మనం సక్సెస్ఫుల్లీ 11.6K స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు ఎన్ని స్టెప్స్ నడుస్తామో చూద్దాం. లెట్స్ గో. ఈరోజు నిన్న కంటే కొద్దిగా ఎక్కువ లేట్ అయిపోయింది. టైం 5:30 అంత అవుతుంది. బట్ అయినా పర్లేదు, కొద్దిగా ఎక్కువసేపు వాకింగ్ చేస్తా. సో గాయ్స్ ఇప్పుడే 5K స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అసలు మ్యాటర్ ఏంటంటే నా కెమెరా పోయింది. మా కెమెరా కాదు, ఫోనే పోయింది. ఫింగర్ ప్రింట్ పోయింది, పోయింది, మొత్తం దొబ్బేసింది. అందుకే ఫాగీగా వస్తారు. ఏం చేయాలి అర్థం కావాలి. కెమెరా పోయింది కాబట్టి క్లారిటీ ఇట్ వస్తుంది. కొద్దిగా అడ్జస్ట్ అయిపోద్ది. క్లారిటీ కొద్దిగా ఫాగీగా ఉంటది. ఏదో ఒకటి ఏమో చేయాలి ఇంకా. సో గాయస్ 10K స్టెప్స్ అయితే కంప్లీట్ చేసినా. మనం ఇంటికి వచ్చేసారు. నిన్న కంటే ఒక 1000 స్టెప్స్ తక్కువ. ఈరోజు 10K, నిన్న 11 పాయింట్ సంథింగ్ ఉంది, 10.5 అనింది. నా ఫోన్ పోయిందనే బాధలో బ్రేక్ఫాస్ట్కి 2 పూరీలు లేపేసా. ఫోన్ కొని 1 వీకే అవుతుంది మామ, అప్పుడే పోయింది, అదే బాధ. ఇంక ఫాస్ట్గా తినేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఫేస్ ఐసింగ్ చేసేసా. ఫేస్ ఐసింగ్ చేసేటప్పుడు కూడా చూడండి నా మూత ఎట్లా ఉండదు, ఏడుపు ముఖం పెట్టుకొని ఫోన్ పోయిందనేసి. బ్యాక్ కెమెరా వాటర్లో పడింది, ఫాగీ వస్తుంది అనుకుంటా. కొన్నిసార్లు బాగా వస్తుంది, కొన్నిసార్లు దొబ్బేస్తుంది. ఇవాళ అయితే డే 2. ఈరోజు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇచ్చాడు, అది ట్రై చేద్దాం. ట్రై చేశాక నిన్నలా కష్టంగా ఉంటుందో లేదా కొద్దిగా ఈజీగా ఉంటుంది చూద్దాం. నాకు తెలిసి ఇక్కడ కొన్ని ఈజీగానే ఉన్నాయి. ఫస్ట్ అయితే బాయిల్డ్ ఎగ్ తినేసి ఆ తర్వాత వర్కౌట్ స్టార్ట్. ఇప్పుడే నా వర్కౌట్ అయితే కంప్లీట్ చేశా. డే 2 కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశా. కాకపోతే డే 1 కంటే ఇది కొంచెం ఇంకా హార్డ్గా ఉంది. డే 1లో 12 అవర్స్ ఎక్సర్సైజ్ ఇస్తే డే 2లో 16 ఎక్సర్సైజ్ ఇచ్చాడు. చాలా కష్టంగా ఉంది. నా ఫోన్ పోయినా కూడా నేను కంటెంట్ క్రియేషన్ ఆపలేదంటే నా డెడికేషన్ లెవెల్, నా కన్సిస్టెన్సీ లెవెల్ ఆ మాత్రం ఉంది. అంటే దెన్ సైనింగ్ ఆఫ్ కోమల్ టాక్స్.